అందరికీ హాయ్ అండి। ఈరోజు పొట్టు మినపప్పుతో చిట్టి గారెలు ఎలా చేయాలో చూపిస్తాను। దానికోసం ముందుగా 2 కప్పుల పొట్టు మినపప్పు తీసుకుందాం। పప్పును శుభ్రంగా 2 సార్లు కడుక్కొని ఒక 2 గంటల సేపు నానబెట్టుకోవాలి। మనము నార్మల్గా మినపప్పుతో వడలు చేసుకుంటూ ఉంటాం కానీ ఇలా పొట్టు మినపప్పుతో చేసుకునేవి చాలా హెల్తీ అండి। అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి। పప్పు అయితే నానిపోయిందండి। ఇప్పుడు నీళ్లు వంపేసుకుందాం। నీళ్లు వంపేసుకునేటప్పుడు పొట్టు పూర్తిగా పోకుండా కొద్దిగా పప్పులోనే ఉంచేయండి। ఇలా పొట్టు ఉంచడం వల్ల ఈ గారెలు క్రిస్పీగా వస్తాయి। చూడండి, పప్పు అయితే ఇలా రెడీ అయిపోయింది। ఇలా రెడీ అయిన పప్పును ఇప్పుడు మనం మిక్సీకి వేసుకుందాం। ముందు ఒక గుప్పెడంత పప్పుని పక్కన పెట్టుకుందాం। చూడండి, పిండి అయితే ఇలా రెడీ అయిపోయింది। ఈ పిండిలో మనం పక్కన పెట్టుకున్న పొడిపప్పును కూడా వేసుకోవాలి। ఇలా ఈ పప్పు వేసుకోవడం వల్ల గారెలు లోపల సాఫ్ట్గా పైన క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి। ఇందులో ఉల్లిపాయలు, కారం, ఉప్పు, కొద్దిగా జీలకర్ర, ఇంకా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి। చూసారుగా, పిండి అయితే రెడీ అయిపోయింది। చిన్న చిన్న గారెల్లా ఒత్తుకొని కాగుతున్న నూనెలో కాల్చుకుంటే మన చిట్టి గారెలు అయితే రెడీ అయిపోతాయి। ఇలా మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు గారెలను వేయించుకొని తీసి పక్కన పెట్టుకుంటే వేడివేడిగా మినపప్పు పొట్టు గారెలు రెడీ అయిపోయాయి। ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। బాయ్ అండి।